కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని జిల్లా వైద్యాధికారి రజిత పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కూల్ డ్రింక్స్ మానేద్దాం, సహజ పానీయాలు తీసుకుందాం అనే నినాదంతో కరపత్రాన్ని ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కూల్ డ్రింక్స్ మానేద్దాం, సహజ పానీయాలను తీసుకుందాం అనే నినాదంతో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజలు రసాయనాలతో తయారు చేసిన కూల్ డ్రింక్స్ ను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. ముఖ్యంగా క్యాన్సర్, బీపీ, ఇన్ఫెర్టిలిటీ, మధుమేహం వంటి సమస్యలు వస్తాయని, దీనికి బదులుగా సహజ పానీయాలైన పండ్ల రసాలు, చెరుకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, రాగి జావా తీసుకోవాలని సూచించారు. జన విజ్ఞాన వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవస్థాపకులు రామరాజు మాట్లాడుతూ, ప్రజలకు హాని కలిగించే కూల్ డ్రింక్స్ ప్రమోషన్, సినీ తారలు చేయడం ఆపివేయాలని, దీనిపై ప్రభుత్వం కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అన్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు సంపతి రమేష్, లక్ష్మీనారాయణ, గోపాల్, శ్రీహరి, హనుమంత్ గౌడ్, వైద్య సిబ్బంది డాక్టర్ హరిత, రామకృష్ణ, రాజకుమార్ తదితరులు హాజరయ్యారు. మనకు ఏదైతే న్యాచురల్గా అవైలబుల్గా ఉండే మజ్జిగ, చెరుకు రసము, కొబ్బరి నీళ్ళు, రాగి జావా, ఇంట్లో ఏదైతే మనం వీలుగా రెడీ చేసుకునే ఆహార పదార్థాలు ఉంటాయో వాటి వల్ల మనం అలవాట్లు మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఆరోగ్యపరంగా హెల్తీగా ఉంటామని తెలియదు.